ఎందుకు వసు నీకీ మొండితనం? నీ క్షేమం కోసమే కదా మేమిదంతా చేస్తుంది. అవును వసుంధర గారు, వాడి మాటలకు భయపడి మీరు తలదించుకోవాలా? వాణ్ణి చంపేసినా తప్పులేదు. మీరందరూ నా మంచి కోరుకునేవారే అయితే ప్లీజ్ ఇక్కడితో ఈ ప్రస్తావన ఆపేయండి. అదే ఎందుకక్క? ఇంకా నీచుడికి మనం భయపడాలా? అలేఖ్య, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నమ్మకం ఉన్నా వాడి ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. ఆనంద్, అలేఖ్య, వసుంధర గారిని కష్టపెట్టే ఏ విషయమైనా సరే ఇంతటితో వదిలేయండి. వసుంధర గారు కష్టపడితే అమ్మ కూడా బాధపడుతుంది. మమ్మల్ని క్షమించండి వసుంధర గారు. ఈ పెళ్లి ముహూర్తంలోపు మీకు ఎలాంటి సమస్య లేకుండా చేసి మిమ్మల్ని సంతోషంగా కళ్యాణ మండపానికి తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నమే ఇది. మా వల్ల మీరు ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమించండి. అయ్యో పర్వాలేదు ఆనంద్ గారు, ఇప్పుడు వాడి గురించి తలుచుకునే అవసరం మనకు లేదు. అలా అయితే మీరు పెళ్లిపీటల మీద కూర్చునేదాకా సంతోషంగా ఉంటారని మాకు మాటివ్వండి వసుంధర గారు. ఇప్పుడు తను బాధలో ఉంది చిన్నబావా. పదే పదే పెళ్లి పెళ్లి అని ఎందుకు నువ్వు అలా గుర్తు చేస్తున్నావు? నువ్వు అనవసరంగా ఈ విషయంలో కల్పించుకుని మాట్లాడకు నక్షత్ర. మీ ప్లాన్ మొత్తం ఈ పెళ్లిని ఆపేయాలని కదా? చూసావా బావా, చిన్నబావ నన్నెంత చులకం చేసి మాట్లాడుతున్నాడో? చులకన కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఏంటి ఆనంద్ నువ్వు అంటుంది? దేని గురించి? అవునన్నయ్య, నక్షత్ర వాళ్ళ అమ్మ ఐరేంద్రి అత్తయ్య ఈ పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నక్షత్ర ఏమో మీకు ముద్దు పెట్టినట్టుగా క్రియేట్ చేసి అందరూ అనుమానపడేలా చేసింది. ఇప్పుడు ఈ ఐరేంద్రి అత్తయ్యేమో మీరు కోమాలో ఉన్నప్పుడు నక్షత్ర మీ పక్కన నుంచి సెల్ఫీ దిగిందన్నట్టుగా అన్నీ క్రియేట్ చేసింది. మీ గదిలో వస్తువును వెతుకుతున్నానని అబద్ధం చెప్పింది. అది బావా, అదేదో అనివార్యంగా జరిగిపోయింది. ఆనంద్ గారు. అవును వసుంధర గారు, ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా ఎదురుగా ఉన్న అన్నయ్యని కూడా అనుమానించాల్సి వచ్చింది. కానీ మీ ప్రేమ ముందు ఆ అనుమానం ఎంతసేపు నిలబడలేదు. ఎలాంటి ఆటంకం లేకుండా మీ పెళ్లి జరగాలన్నదే నా కోరిక. అందుకే నేను నమ్మలేదు. సరే ఆనంద్, నువ్వేం టెన్షన్ పడకు, ఇవన్నీ నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. వసుంధర గారు, ఈ పెళ్లి బాధ్యతను మా నాన్నమ్మ మా ఇద్దరిపైన ఉంచింది. ఇక ఏ సమస్య మీ దగ్గరికి రాకుండా చేయడమే మా బాధ్యత. ఈరోజు సాయంత్రం 4:30 మిమ్మల్ని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నాం. అన్నయ్య, మీరు సిద్ధంగా ఉండండి. వసుంధర గారు, ఇక మీకు ఎటువైపు నుంచి కూడా ఆ జోగేంద్ర సమస్య లేకుండా చేస్తాను. చాలా సంతోషం ఆనంద్ గారు. పదండి ఆనంద్ గారు, మనం కళ్యాణ మండపానికి కావాల్సినవన్నీ సిద్ధం చేద్దాం. నక్షత్ర, ఏంటి నువ్వు చేసిన పని? సారీ బావా, మన ప్రేమ నిజమో కాదో తెలియాలంటే రుజువు చూపించమని మా అమ్మ పట్టుబట్టింది. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు చేయాల్సిన తంతు గురించి కొంచెం ఆలోచించరా? వసుంధర గారు, మనతో పాటు కళ్యాణ మండపానికి చిత్రసేన్ గారు, వంశీ సార్ కూడా వస్తారు. ఆ ఏర్పాట్లని నేను సిద్ధం చేశాను. మీరేం కంగారు పడద్దు. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది మురళి గారు. ఖచ్చితంగా మా అమ్మకి అనుమానం వస్తుంది వసుంధర. మురళికి దగ్గరగా ఉంటున్నానన్న భయంతో మా అమ్మ అనుక్షణం నన్ను కనిపెడుతూ నా వెంట వస్తూనే ఉంటుంది. మా అమ్మని నేను డైవర్ట్ చేస్తాను, సరేనా? మీరేం కంగారు పడకండి వసుంధర గారు. కాకర్ల వంశీ, కృష్ణ, వసుంధరల పెళ్లి స్వర్గంలో నిర్ణయించబడింది. నన్ను ఓడించి ఈ పెళ్లి ఆపటం ఎవరి తరం కాదు. మీరే చూస్తారుగా. వంశీ సార్ చాయిస్ ఎప్పుడు తప్పు కాదు మురళి గారు. అది మీ విషయంలోనైనా. ఎందుకు స్వామి నా కుటుంబాన్ని ఇంత అబాసుపాలు చేస్తున్నావు?
నేనొక్కదాన్నే నీ ముందుకు వచ్చి వేడుకుంటున్నాను. ప్రేమించిన మనుషుల్ని దగ్గర చేసే ప్రయత్నంలో నేను ఉంటావని అందరూ అంటుంటారు. వాళ్ళందరినీ పిచ్చివాళ్ళు అనుకోవాలా? లేదంటే నువ్వే మా మీదలా కక్ష కట్టి ఇలా చేస్తున్నావనుకోవాలా? 25 ఏళ్ల కిందట నా భర్త చనిపోతే నేను ఇలా కూలపడిపోయాను. మళ్ళీ మామూలు మనిషినే. నడవాలనే ఆశ నాకు లేదు స్వామి. ఉన్నది ఒక్కటే కోరిక, నా కొడుకు వంశీకి వసుంధరకు ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలి స్వామి. ముహూర్తం దగ్గర పడుతుంటే సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఇందులో తప్పు చేసింది వసుంధరని నమ్మాలా? ఈ పెళ్లి ఇష్టం లేక అత్తయ్య గారే ఇదంతా చేశారనుకోవాలా? ఎటు తెలుసుకోవాలో తెలియట్లేదు స్వామి. ఎలా ఈ పెళ్లి జరుగుతుందో. వంశీ వసుంధరలను ఆశీర్వదించే అవకాశమైనా నాకు వస్తుందో లేదు. చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ పెళ్లి సవ్యంగా జరగాలి స్వామి. కళ్యాణ మండపంలో ఎవరికీ సంజయ్ చెప్పే స్థితికి మమ్మల్ని తీసుకురాకండి స్వామి. అమ్మా, చెప్పు నాన్న. ఏంటమ్మా జరిగిన దాని గురించే తలుచుకుంటూ అనుమానాల గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండా ఎలా ఉంటాను నాన్న? అలాగే ఈ ఇంటి కోడలయ్యాక వసుంధర ఒంటరిదైపోయింది వంశీ. తన మనసులో ఉన్న బాధను అవమానాన్ని ఎవరితోనూ పంచుకోవటం లేదు. టెడ్డీ రోబోలో ఉన్నది జోగేంద్ర అని తెలిసినా వసుంధర ఎవరితోనూ చెప్పలేదంటే ఎంత బలమైన కారణం ఉండుంటుందో మనం ఊహించగలమా? ఆ దుర్మార్గాన్ని రుజువు చేసి మెహందీ ఫంక్షన్ని ఎందుకు చెడగొట్టాలి అన్న ఆలోచనతో మనకి చెప్పలేదేమోనమ్మా. నువ్వు ఊహించింది కరెక్ట్ కాదేమో వంశీ. తన జీవితాన్ని నాశనం చేసినవాడు ఆ జోగేంద్ర. వాడు ఎదురు పడితేనే చేతికందిన దాంతో చంపేయాలన్నంత కోపంతో ఉంది వసుంధర. మనం అందరూ ఉన్నా వసుంధర జోగేంద్ర విషయాన్ని ఎందుకు మన దగ్గర దాచాలనుకుంది? కనీసం నాతోనైనా చెప్పాలనిపించలేదా తనకి? అమ్మా, నువ్వే చెప్తూ ఉంటావు కదా, వసుంధరకి తనను తాను శిక్షించుకోవటం తప్ప ఎదుటి వాళ్ళని ఎలా శిక్షించాలో తెలియదు అని. ఇది కూడా అలాంటిదే అయి ఉండొచ్చు. కాదు వంశీ, మన అంచనా తప్పు. వసుంధర ఏ విషయానికో మానసికంగా లోపలే కృంగిపోతుంది. పెళ్లి కూతురుగా సిద్ధమైందన్న మాటే గాని తన ముక్కులో సంతోషమే లేదు. అమ్మా, నిజం చెప్పి మనందరినీ బాధ పెట్టడం తనకిష్టం లేదేమోనమ్మా. అర్థం చేసుకో వంశీ. వసుంధర మనసులో ఉన్నది నువ్వు ఎదురుగా ఉన్నా తను సంతోషంగా లేదు. నీతోనే పెళ్లి జరుగుతుందన్న ఉత్సాహం తనలో లేదు. ఇక తను దాచాలనుకున్న నిజం మనకు తెలియకుండా ఏముంటుంది వంశీ? పెళ్లి బాధ్యతలు ఆనంద అలేఖ్య తీసుకున్నా తెలియని భారాన్ని మాత్రం వసుంధర మోస్తుంది. తను ఏ విషయానికి కుంగిపోతుందో, ఏ సమస్యతో సతమతం అవుతుందో తెలియటం లేదు. వంశీ సర్స్పృహలోకి వచ్చేంత వరకు తను ఇలాగే ఉంటుంది. పెళ్లి ముహూర్తానికి నేనే వంశీ సార్ని తీసుకొచ్చి తన బాధకి అడ్డుకట్టు వేస్తాను. వంశీ, అమ్మా, ఈ పెళ్లి ముహూర్తానికి ఉంది ఇంకొంచెం సమయమే. ఈ లోపల వసుంధర ఎందుకు సతమతం అవుతుందో తెలుసుకుని తన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. ఈ పెళ్లి జరుగుతుందని అందరికీ నేను మాటిచ్చాను.
ఈ పెళ్లి జరగాలి. అలాగేనమ్మా, నేను చూసుకుంటానుగా, నువ్వు ధైర్యంగా ఉండు. పద, మనం కలిసి టిఫిన్ చేద్దాం. పద. ఏంటి ఇంత ఉదయాన్నే వెతుకుతున్నారు? ఏం లేదు, ఏం లేదు వదినా. ఆ న్యూస్ పేపరు టీపాయ్ మీద ఉంటే ఆ టీ కప్పులు అలేఖ్య ఇచ్చేళ్ళింది కదా. మరి అంత శ్రమ పడి వెతకాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? కుదురుగా ఒక చోట కూర్చుంటున్నాం కదా బాబు, బుర్ర కాస్త పాడైపోతుందని అలా వెతుక్కుంటూ ఇలా వచ్చాం, అంతే, ఇంకేలేదు. ఓహో, కానీ మీరు అలా వచ్చినట్లేదే, ఏదో అలా వెతుక్కుంటూ వచ్చినట్టు కనిపిస్తోంది. అది ఏం లేదు వంశీ, వసుంధరకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం. అదే కనిపించట్లేదు, దాన్నే వెతుకుతూ వచ్చాం. వసే వైరేంద్రి, అంతే, గిఫ్ట్ అది ఇవ్వడానికే వచ్చాం. వంశీబాబు, అది ఇవ్వడానికే వచ్చాం. గిఫ్టా? కొంపతీసి మళ్ళీ అలా టెడ్డీ రోబోలాగా? అదే లేదు వంశీబాబు, గిఫ్టే. వసుంధర పెళ్లి కదా, మా స్థాయిలో మేము ఒక పెద్ద గిఫ్ట్ రెడీ చేసాం. అదే ఎక్కడో పోయింది, అది కనిపించింది అనుకో, దానికి సర్ప్రైజ్ ఉండదు కదా. ఏదో తాపత్రయపడుతున్నాం, మీకేం తెలుసు బాబు మేము ఎంత కష్టపడుతున్నామో. మీరేమో మేము ఆ దుర్మార్గుడిని తీసుకొచ్చామని మమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. వసుంధర మీద మీకున్న మమకారం ఏంటో నాకు తెలుసు కాంతమ్మ గారు. ఆ ఉద్దేశంతోనే అడిగాను. మీరు నన్ను మరీ పొగిడేసి అపార్థం చేసుకుంటున్నారమ్మా. నేను వసుంధరతో కాస్త కటువుగా మాట్లాడతాను గాని అదంటే నాకు పంచ ప్రాణాలనుకోండి. దాని పెళ్లి ముచ్చట చూడాలనే ఎంత సంబరంగా ఉన్నాను. దాని పెళ్లి కూడా అయిపోతే ఏదో కృష్ణారామ అనుకుంటూ హిమాలయాలకి వెళ్ళిపోతాను. అవునొదినా, ఈ మధ్య కాంతమ్మ గారికి దైవభక్తి కూడా బాగా పెరిగింది. కీడు తలపెట్టాలనుకునే ప్రతి వాళ్ళు దేవుడు అండ ఉండాలని కోరుకుంటారులే అరేంద్రి. చూడండి, ఎవరు ఎన్ని చేసినా వసుంధర పెళ్లి వంశీతోనే జరుగుతుంది. కాంతమ్మ గారు, వసుంధర ఈ ఇంటి కోడలు కాకుండా అలేఖ్య ఈ ఇంటి పట్టపురాణిగా ఉండదు. ఇది నేను చెప్తుంది కాదు, తను చెప్పిందే. సరేనండి, మీరేదంటే అదే, మీరేమన్నా దానికి సరే అనే. సరే, మీరేదో వెతుక్కుంటున్నారు కదా, వెళ్ళి వెతుక్కోండి. పద పద పద. వంశీ, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు. వసుంధర్ని మనమే కాపాడుకోవాలి. అలాగేనమ్మా, నువ్వేం కంగారు పడుకో. వసుంధర జీవితాన్ని, తన జీవితంతో ముడిపడున్న అలేఖ్య ఆనందల జీవితాల్ని నేను దారిలో పెడతాను. పదమ్మా. ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది అలేఖ్య గారు. ఆ జోగేంద్ర గారి వల్ల వసుంధర గారు డిస్టర్బ్ అయ్యారేమో అనుకున్నాను. వసుంధర గారు ధైర్యంగానే ఉన్నారు. వంశీ సార్ పక్కనుంటే అక్క ధైర్యంగానే ఉంటుంది ఆనంద్ గారు. సరే సరే, ఇప్పుడు జరగాల్సిన వాటి గురించి ఆలోచిద్దాం. వచ్చే బంధుమిత్రులకు కావాల్సిన పట్టుబట్టలన్నీ సూట్ కేసులో సర్దేశాం. ఇక నేను వెళ్ళి గెస్ట్లను మండపానికి పంపించేసి వస్తాను. అలాగే ఆనంద్ గారు. మేడం పిలిచారంట? ఇంకా అడుగుతావేంటి శంకరం? ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి. త్వరగా అన్ని కళ్యాణ మండపానికి పంపించేసాయి. అలాగే మేడం. త్వరగా వెళ్ళు. మేడం, పెళ్లిలో వచ్చిపోయే వాళ్ళ మీద పన్నీరు చల్లే అమ్మాయిలు వీళ్ళే ఉండాలని ఎవరు చెప్పారు? ఆనంద్ బాబు గారు మేడం. ఏం అవసరం లేదు, వీళ్ళని కళ్యాణ మండపానికి పంపించి పెళ్ళయ్యాక భోంచేసి వెళ్ళమని చెప్పండి. అలాగే మేడం. మేడం, పెళ్లి కూతురు పట్టు వస్త్రాలు మండపానికి మమ్మల్ని తీసుకురమ్మంటారా? అవసరం లేదు, మీరున్న పలంగా బయలుదేరండి. ఆ పట్టు వస్త్రాలు నేను తీసుకొస్తాను. అలాగే, వెళ్ళండి. ఏంటి నానమ్మా, నీకేం కావాలి? నాకేం వద్దే మనవరాలే. నువ్వు ఈ ఇంటి పట్టపురాణిలా తిరుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెప్పుడు ఈ ఇంటి కోడలేలా రాణిలా ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం నేను రాణిలా ఉండలేనులే నానమ్మా.
అయినా నేనెంతకాలం బతుకుంటానే? నేను పోయాక కూడా ఈ ఇంటికి మహారాణి నువ్వే కదా. కానే కాదు నానమ్మ, మా అక్క వచ్చాక ఈ బాధ్యతలన్నీ తనకు అప్పగించి నేను తన బాటలోనే నడుస్తాను. నీకేమన్నా పిచ్చాయంటే? ఎంత సౌభాగ్యాన్ని వదిలేసుకుంటావా? నానమ్మ, అక్క కోసం ప్రాణాలైనా వదులుకుంటాను. ఇది జీవితంలో ఎప్పటికీ మారదు. నా మనవరాలు ఎలా అయిందో ఏంటో ఇది. ఛీ, కర్మరావు. కాంతం, నీ మనవరాలి భోగాన్ని చూసి, 3 నాళ్ల ముచ్చటని చూసి మురిసిపోతున్నావా? అపర్ణాదేవి గారు మీరా? నీ మనవరాల్ని ఇంటి కోడల్ని చేసింది నేనే కాంతం. నా మనవరాల్ని ఈ స్థాయి హోదాల్లోనే శాశ్వతం చేసేయండి. వసుంధర ఉండగా అలా చేయడం కష్టమని నీ మనవరాలు తేల్చి చెప్పింది కదా కాంతం. దానికేం తెలుసండి, చిన్నపిల్ల. ఆ వసుంధరని ఎలా మట్టు పెట్టాలో నాకు తెలీదా ఏంటి? అది నా మాటే లెక్క చేయలేదు, నీ మాటే లెక్క చేస్తుంది. ఏంటి? వసుంధర మీ మాట లెక్క చేయలేదా? అవును. అలేఖ్య ఈ స్థాయి హోదాలో ఉండాలి అంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను వసుంధరని హెచ్చరించాను. అప్పుడు అలాగేనని తలూపి ముహూర్త సమయం దగ్గర పడగానే నాకిచ్చిన మాటను మర్చిపోయింది తను. మన దగ్గర అలాంటి వేషాలు కుదరవలేండి. ఏమిటి నీ ధైర్యం? వసుంధరకి పెళ్లి జరుగుతుంది మీ మనవడు వంశీతో కాదమ్మగారు, మేమెంచుకున్న మురళిగాడితో. ఆ విషయం మీకు తెలీదు. ఈ విషయం ఇప్పుడు మీకు చెప్తే నమ్ముతారేమో. ఏమిటి కాంతం ఆలోచిస్తున్నావు? వసుంధర గుర్తొచ్చి భయం వేస్తోందా? అది కాదు అపర్ణాదేవి గారు, అసలు విషయం మీకు తెలీదు. అదేంటంటే... వద్దు కాంతం, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలియదు కానీ ఈ వాగ్దానాలు విని విని విసుగెత్తిపోయాను. నువ్వు చెప్పడం కాదు, నీతో నేనొక మాట చెప్తాను, విను. వసుంధరను ఈ పెళ్లి పీటల దాకా తీసుకురండి. ఈ పెళ్లి నుంచి తన్ను తప్పిస్తే నీ చిన్న మనవరాలు అలేఖ్య ఈ ఇంటి పట్టపురాణి అవుతుంది. ఈ స్థాయి, ఈ హోదా అన్నీ తనకు శాశ్వతంగా ఉండిపోతాయి. అపర్ణాదేవి గారు, ఈ స్వార్థం వెనుక కేవలం నక్షత్ర వంశీల పెళ్లి జరగాలనే ఆశ మాత్రమే ఉంది. అర్థమైందా? బాగా అర్థమైందండి. నేనే అనవసరంగా నోరు జారబోయాను. ఈ నిజం మీకు తెలిస్తే ఆ మురళిగాడిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. దానివల్ల నాకెలాంటి ప్రయోజనమూ లేదు. మురళిగాడికి నక్షత్రకు పెళ్లి జరిగినా వసుంధర అడ్డు తప్పించి నేను మాట నిలబెట్టుకున్నదాన్నవుతాను. దాంతో అలేఖ్య శాశ్వతంగా ఈ ఇంటి కోడలుగా ఉంటుంది. ఏమిటి, నేను చెప్పింది నచ్చలేదా? అచ్చేచే, అలా ఏం లేదు అపర్ణాదేవి గారు. ఇప్పటినుంచే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. వసుంధరని మండపానికి రాకుండా చేసే బాధ్యత నాది. చూద్దాం. దాన్ని మళ్ళీ చూడరు. వసుంధర, నువ్వు అందరికీ ఉపయోగపడతావే. ఎందుకంటే నువ్వు మంచిదానివి కదా. శ్రీమతి గారు, శ్రీమతి గారు, ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. శ్రీవారు, మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేసేశాను. అలా అని మీకు ఈ పని చెప్పలేదే. అయినా మీరెందుకు చేస్తున్నారబ్బా? హలో, ఎక్కువసేపు ఆలోచించకండి శ్రీవారు. లేని మెదడు బయటపడగలదు. శ్రీమతి గారు, అదేనండి శ్రీవారు, నేను తలంబ్రాలు రెడీ చేస్తున్నాను. మీకు ఇంకా అర్థం కాలేదా? ఓ, తలంబ్రాలా? అవేంటి శ్రీమతి గారు? టైం పాస్ కోసం తినే వేరుశనగలండి అవి. లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు తలకేసి కొట్టుకోవచ్చు. ఓ శ్రీమతి గారు, ఇదేం బాలేదండి.
నాకు తెలియదనే కదా మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు. నిజంగా మీకేమీ తెలీదు. మన పెళ్ళయి మన పసుపు కొమ్ములు దంచడంతో మొదలయ్యి ఏమైనా సాంప్రదాయబద్ధంగా జరిగిందా? అనుక్షణం టెన్షన్తో చిటికిన వేలు కూడా పట్టుకోకుండా ముసుగేసుకొని పెళ్లి చేసుకున్నారు. అలా జరుగుంటే మీకు ఇవన్నీ తెలిసేవి శ్రీవారు. చివర్లో నేను కూడా మీ తలపైన తలంబ్రాలు పోసాను కదా శ్రీమతి గారు. పోసారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఒక ఫీలు లేదు, సంతోషం లేదు. అయితే ఇలాగే ఉండండి శ్రీమతి గారు, ఈ తలంబ్రాలు మీ తలపైన నేను పోస్తాను. హలో శ్రీవారు, నేను ఈ తలంబ్రాలు కలుపుతుంది అక్క వంశసార్ల పెళ్లి కోసం. ఆయన మీకెందుకండి ఇంత శ్రమ? పని వాళ్ళు ఉన్నారు కదా. శంకరం శంకరం శంకరం, ఉండండి. ఏంటి శ్రీమతి గారు ఇది? శ్రీవారు, పని వాళ్ళు నేను పిలిచినా పలుకుతారు. కాకపోతే తలంబ్రాలు నేనే నా చేతులతో చేయాలనుకుంటున్నాను. చేతినైతే సాయం చేయండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను మీకైతే సహాయం చేస్తాను గాని ఈ తలంబ్రాలు తయారు చేసే విషయంలో మాత్రం సహాయం చెయ్యను.